బల్లి మీద పడితే వెంటనే ఇలా చేయండి. అయితే జ్యోతిష్యం ప్రకారం బల్లి మీద పడినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రంలో ఉందని పండితులు చెప్తున్నారు. బల్లి మీద పడడం వల్ల అది శుభ సూచకమని భావించాలి. ఏదో రూపంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బల్లి మీద పడిన వాళ్ళకి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కొంతమందికి బల్లి చేతి మీద పడుతూ ఉంటుంది. అలా పడినప్పుడు అది మంచిదా కాదా, ఇలా పడడం అశుభమా శుభమా అని ఆలోచిస్తూ ఉంటారు. బల్లి కుడి చేతి మీద పడినట్లయితే డబ్బు సంపాదించబోతున్నారని ఒక సంకేతంగా భావించవచ్చు. ఒకవేళ బల్లి ఎడమ చేతి మీద పడినట్లయితే డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బల్లులు అప్పుడప్పుడు మన పాదాల మీద పడడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. బల్లి కుడికాలు కుడి పాదం మీద పడినట్లయితే ప్రయాణం చేసే అవకాశం ఉందని సంకేతంగా భావించాలి. ఒకవేళ బల్లి ఎడమకాలు మీద గాని ఎడమ పాదము మీద గాని పడితే దానిని అశుభంగా భావించాలి. ఇలా బల్లులు ఎడమకాలు మీద పడినట్లయితే ఇంట్లో గొడవలు గాని బయట వాగ్వాదాలు జరగడం గాని అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు.